జనరల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి 13వ తారీఖున. 13వ తారీఖు జరిగే జనరల్ ఎలక్షన్స్ అనేవి మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఎవరైనా నిలబడవచ్చు. స్వతంత్రంగా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం ఎవరికి మనసు నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ఎవరో ఒకరు గెలుస్తారు. దాన్ని పక్కన పెట్టేసుకుంటే మనం ఆ ఎలక్షన్ రోజు ప్రశాంతంగా ఫ్రీ పోలింగ్ జరగడానికి ప్రజలందరూ నాకు సహకరించాలని కోరుతున్నాను. తప్పనిసరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరు ఓటాలు వేసుకోవాలో అక్కడి నుంచి అటు వెళ్ళిపోయినట్టు ఎటువంటి గొడవ లేకుండా చూడాలి. గొడవలు ఏమైనా జరిగితేనంటే ఎలాంటి నష్టాలు ఉంటాయో చెప్తున్నాం. చాలా నష్టాలు ఈ రోజుల్లో గొడవలు పెడితే పోలీస్ ఎలక్షన్ కేసులు అయితే ఏమవుతాయంటే రేపు పొద్దున్న ఎటువంటి సర్టిఫికేట్స్ మన పిల్లలకు కానీ మనకు కానీ కావాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనే చిన్న ఉద్యోగానికి కూడా అవసరమే. సో అవసరమైన ఉద్యోగాలు రావాలంటే పోలీస్ క్లియరెన్స్ వెరిఫికేషన్ అనేది క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. అంతేనా? క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి. మన పోలీస్ రికార్డుల్లో ఎలక్షన్ కేసుల మీద మీ పోలీస్ రికార్డులో ఎక్కితే మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వరు. అందువల్ల ఎంత మంచి ర్యాంకులు వచ్చినా కూడా ఉండిపోతారు. తర్వాత ఊర్లో అందరూ మీలో మీరే కనుక రేపు పొద్దున్న అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్ వరకే ఆ రోజు మనం ఓటు వేసుకున్నామా వెళ్ళిపోయామా లేదో చూసుకోవాలి. ఎటువంటి గొడవ జరగకుండా ప్రశాంతంగా పర్లాంలో కూడా జరగలేదు కానీ జరగకుండా మీ అందరూ చూడాలి. సరే, థ్యాంక్ యూ.